విజయపాల్ అరెస్టుకు సంబంధించి రఘురామ్ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అలా చూసాం. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వరంగల్తో పాటు మరో 3 పెద్దపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని, వాటిపై నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ ఏర్పాటు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ చకచక అడుగులు వేస్తూ ఉండగా మరో 3 ఎయిర్పోర్టులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంపై కూలంకుషంగా చర్చించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని ఎన్డీఏ హయాంలోనే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు పెద్దపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. అయితే పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని తెలిపారు. అందులోనూ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కు అనువైన స్థలం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి త్వరలోనే టెక్నికల్ బృందాన్ని అక్కడికి పంపించనున్నట్లు తెలిపారు.